తెల్లగా ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, అందరికీ అన్నీ చెప్పి క్లాసులు పీకుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఓ, ధరణి కోసం వచ్చాడా? ఎందుకు బాబు, బట్టలేమైనా కుట్టించడానికి ఇచ్చావా? లేదండి, ఆ అమ్మాయితో మాట్లాడాలి. మా అమ్మని కూడా తీసుకొచ్చాను, అమ్మ కూడా మాట్లాడతానంది. ధరణితో ఏం మాట్లాడతాడు? పైగా వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చానంటున్నాడు. ఈ మధ్య కుర్రాళ్ళకి బాగా అలవాటైపోయింది. అమ్మాయిలను చూసి వెంట పట్టడం, వాళ్ళు మాట్లాడటానికి ఒప్పుకోకపోతే అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి మాట్లాడించటం. అయినా వాళ్ళు మాత్రం ఎలా వస్తారు? పిల్లలు చేసేది తప్పని చెప్పద్దు. అసలే ధరణికి పెళ్లి చూపులవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కలిసి ఏదైనా గొడవ చేస్తే పాపం ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఏమండి, మిమ్మల్ని ఆ అమ్మాయి ఎక్కడా? ఆ అమ్మాయి ఇప్పుడు రావట్లేదు కదా. రావట్లేదా? ఎందుకు? ఎప్పుడు ఇక్కడే ఉంటానని చెప్పిందే. ఏమో, నిన్నటి నుంచి రానని చెప్పింది. అయితే ఆ అమ్మాయి అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా అమ్మతో ఎలాగైనా మాట్లాడించాలి. ఓ పట్టాన వదిలేటట్టు లేడే. ఆ అమ్మాయి గురించి నాకేమీ తెలియదు బాబు. అప్పుడప్పుడు వచ్చి బట్టలు కుట్టించుకుని డబ్బులు ఇచ్చి వెళ్ళేది. ఇక రానని చెప్పేసింది. ఇప్పుడు ఎలాగా? అమ్మతో మాట్లాడిస్తానని తీసుకొచ్చానే. అమ్మాయి ఏది నాన్న? ఆ అమ్మాయి అక్కడ లేదమ్మా, నిన్నటి నుంచి రావడం మానేసిందంట. మరి ఆ అమ్మాయి ఫోన్ నంబర్ గానీ అడ్రస్ గానీ అడగలేకపోయావా? అడిగానమ్మా, ఏమీ తెలియదు అంటున్నారు. అయినా ఎప్పుడు పడితే అప్పుడు కలిసేది కదా. ఇప్పుడు నిన్ను తీసుకొస్తే లేకుండా పోయింది చూడు. బ్యాడ్ గర్ల్ అమ్మా. తప్పు నాన్న, అలా అనకూడదు. ఎవరికి ఎవరితో ఎప్పుడు కలవాలని రాసిపెట్టుంటే అప్పుడే కలుస్తారు. అవును, అన్నయ్య కూడా ఇంచుమించు ఇలాగే చెప్పాడు. ఈసారి మళ్ళీ కలుస్తుంది కదా, అప్పుడు నేరుగా నీ దగ్గరికే తీసుకొస్తాను. అలాగే నాన్న, వెళ్దాం పదా. టైలరింగ్ చేస్తుందంటే పేదింటి అమ్మాయి అయినా కష్టం తెలిసిన అమ్మాయిలా ఉంది, బాధ్యత తెలిసిన అమ్మాయిలా ఉంది. నిజంగా ఆదిత్య కోసమే పుట్టించుంటే తప్పకుండా కలుస్తుంది. ఈ సంబంధం మాకు బాగా నచ్చిందండి. అమ్మాయిని చూస్తుంటే పైసా కట్నం కూడా అడగబుద్ధి కావడం లేదు. అవునండి, ఆ అబ్బాయి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటి నుంచో సొంత కారు కొనుక్కొని క్యాబ్ నడిపిద్దాం అనుకుంటున్నాడు. ఓ కొత్త కారు కొనిస్తే చాలండి. మీరేం పెట్టినా మీ అమ్మాయి కోసమే కదండి. ఆలోచించుకొని కబుర్ చేయండి, ముహూర్తాలు పెట్టుకుందాం. వెళ్ళొస్తామండి. మంచిదండి. నానా, మొదటి సంబంధమేమో 3 లక్షలు, రెండో సంబంధం వాళ్ళేమో కారే అడుగుతున్నారు ఏకంగా. కనీసం 5-6 లక్షలైనా ఉంటుంది. ఏం చేద్దాం నాన్నా? చేయడానికేముందే, అందరూ కట్నాలు వద్దని అంటున్నారు గాని లక్షలకి లక్షలు గొంతమ్మ కోరికలు మాత్రం కోరుతున్నారు. ఆ 3 లక్షలకే తోగలేవనుకుంటే 6 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామే? ఎక్కడి నుంచో తేవద్దమ్మా, ఏమీ చెయ్యొద్దు. మీరే సంబంధాలు తెచ్చినా పెళ్లి మాత్రం చెయ్యాలంటే లక్షలకి లక్షలు డబ్బులు ఉండాల్సిందే. నా కోసం నాన్న మళ్ళీ అప్పులు చేయడం నాకిష్టం లేదమ్మా. అప్పులు చేయకపోతే అప్పరంగా నేను చేసుకోవడానికి నువ్వేమైనా కలెక్టర్ చదువు చదివానుకున్నావా, లేక ఆకాశం నుంచి దిగొచ్చావా?
ఇంటర్మీడియట్ కి అలుపు వచ్చి చదువు ఆపేసి కుట్టు మిషన్ కుట్టుకుంటున్న కరెంటు నారాయణ కూతురు నువ్వు. ఇప్పుడు అదేమందయ్యా, పెళ్లి కోసం మళ్ళీ ఎక్కడ అప్పులు చేసి బాధపడతారోనని మన కోసమే ఆలోచిస్తోంది కదయ్యా. ఈ ఆలోచన అప్పుడు గోడ దూక్కుండా ఉండుంటే బాగుండేది. ఇది కూడా పెద్దదానిలో బాగా చదువుకునుంటే ఇలా అడ్డమైన సంబంధాలు చూడాల్సిన అవసరం వచ్చేదే కాదుగా. ఏదైనా కాస్త మంచి సంబంధం చూద్దామంటే మీ అమ్మాయి ఎంత చదివింది, ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అంటున్నారే. పోనీ ఇలాంటి సంబంధాలతో సరిపెట్టుకుందామంటే వీళ్ళ గొంతిమ్మ కొరుకులు ఇలా ఉన్నాయి. ఏ సంబంధం కుదురుతుందో ఏమో, అప్పటిదాకా ఈ పెళ్లి చూపులకే వేలకు వేలు తగలపెట్టాల్సి వచ్చేలా ఉంది. ఏం చేయాలో ఏమో, ఏమీ అర్థం కావటం లేదు. ఏం చేస్తాం? దరిద్రాన్ని భరించడం కష్టం, వదిలించుకోవడము కష్టమే. కానీ నేను మాత్రం వదిలించుకునేదాకా వదలను. నానా, ఊరికే ఎందుకు టెన్షన్ పడతారు? చూసింది 2 సంబంధాలే కదా, ప్రస్తుతానికి అవి పెండింగ్లో పెడదాం. ఈలోగా వేరే సంబంధాలు చూద్దాం. ఏదో ఒక సంబంధం చూసి దాన్ని పెళ్లి చేసే పూచి నాది. మీరు ప్రశాంతంగా ఉండండి. కోర్టుకి టైం అవుతుంది, నేను వెళ్తాను. చూసావా నా పెద్ద కూతుర్ని? కూతురైనా కొడుకులాగా నా బాధ్యతను ఎలా పంచుకుంటుందో. ఈ మాత్రమైనా ప్రశాంతంగా ఉన్నానంటే నా పెద్ద కూతురు వల్లనే. లేదంటే దీనికోసం ఆలోచించి ఇంకా పిచ్చివాడిని అయిపోయి ఉండేవాడిని. ఎందుకే బాధపడతావు? ఎప్పుడూ ఉండేదే కదా. పెళ్లి సంబంధాలు కూడా కుదరకపోయేసరికి కొంచెం చిరాకు ఎక్కువైందంతే. అసలు ఎవరు చూడమంటున్నారమ్మా సంబంధాలు? నాకు తొందరగా పెళ్లి చేసేయండి నేనేమైనా అడుగుతున్నానా? నన్ను ఇక భరించలేనట్టు, నా బరువు ఏదో దించుకోవాలన్నట్టు ఎందుకు ఊరికే తొందరపడుతున్నారు? అలా అంటావేంటి? మీ నాన్న మీ పెళ్ళిళ్ళు చూడాలంటున్నారు కదా. అమ్మా, నాన్నకి ఆరోగ్యం బాగోలేక ఏదో భయంలో అలా అంటున్నారు. కానీ ఇప్పుడు నా పెళ్లి కోసం అప్పులు చేస్తే అది మన ఇంటికి ఆరోగ్యం కాదమ్మా. పోనీ అక్కకి ఏదైనా కేసు తగిలి అప్పు మొత్తం తీర్చేస్తుందని అనుకుందాం. కానీ ఒకవేళ ఏ కేసు దొరకపోతే, డబ్బులు రాకపోతే మళ్ళీ అప్పు భారం మొత్తం నాన్న మీదే పడుతుంది కదమ్మా. ఆ అప్పు తీర్చడానికి ఓవర్ టైంలు, నైట్ డ్యూటీలు చేసి మళ్ళీ నాన్న ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇక నువ్వు సంతోషంగా ఉంటావా? పెళ్లి చేసుకుని వెళ్ళి నేనక్కడ సంతోషంగా ఉండగలనమ్మా? నాన్న ప్రాణాలు పణంగా పెట్టి ఇచ్చే బ్రతుకు నాకు అక్కర్లేదమ్మా. ఎందుకు ఆ ఒక్క విషయం ఎవరూ ఆలోచించడం లేదు? అందుకే అప్పులు చేసి పెళ్లి చేసే పరిస్థితే వస్తే నేను ఆ పెళ్లి మాత్రం చేసుకోనమ్మా. మీరు నన్ను తిట్టినా కొట్టినా ఈ నిర్ణయంలో మార్పు మాత్రం ఉండదమ్మా. ఊరికే సంబంధాలు అవన్నీ చూడొద్దని చెప్పమ్మా. ఎప్పటి నుంచో సొంత కారు కొనుక్కొని క్యాబ్ నడిపిద్దాం అనుకుంటున్నాడు. ఓ కొత్త కారు కొనిస్తే చాలండి. పర్మనెంట్ కావాలంటే 3 లక్షలు కట్టాలి. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అంటెకట్టి
ఈ కుట్టు మిషన్ వదిలించుకుందాం అనుకుంటే ప్రతి ఒక్కడు లక్షలు కట్నాలు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? పైసా కట్నం కూడా అడుగునోడు ఎవడైనా దొరికితే బాగుంటుంది. వాడెలాంటి దరిద్రుడైనా పెళ్లి చేసి పంపించేస్తాను. అది మాత్రం ఈ ఊళ్ళో ఉండకూడదు. ఇక నన్ను చూసి అదనుకుని ఎవడు నా దగ్గరికి రాకూడదు. సమోసాలే, వేడి వేడి సమోసాలే, సమోసాలే, వేడి వేడి సమోసాలే. రాండి బాబు రాండి. అయ్యి పేపర్లో పడ్డ లాయరమ్మ గారు, లాయరమ్మ గారు, లాయరమ్మ గారు, లాయరమ్మ గారు, ఆగండి అమ్మ గారు. ఏ బండి కట్టింగా వచ్చావేంటి? పిచ్చా నీకు? తప్పుకో. లాయరమ్మ గారు, లాయరమ్మ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి అమ్మగారు. మరి మొన్న ఫోటో పేపర్లో పడింది కదా, అప్పటి నుంచి మీరు కనపడాలి కనపడాలి అని దేవుడికి ఎన్నిసార్లు మొక్కున్నాను. ఈరోజు దేవుడు పలికాడు, మీరు కనపడ్డారు. స్వామి దండాలు స్వామి. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? ఏం లేదు అమ్మగారు, నాకు కిరాణా కొట్టుంది కదా, అక్కడేమో కొంతమంది బళ్ళు మీద వచ్చి మందు తాగి అక్కడికి వచ్చే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అమ్మగారు. అడ్డెళ్తే నన్ను కొడుతున్నారు. వాళ్ళకు భయపడి అందరూ రావటమే మానేశారు కొట్టుకి. మా గిరాకీ మొత్తం పోయింది అమ్మగారు. కొట్టు కట్టేసి ఇదిగో ఇలా సమోసాలు అమ్ముకుంటున్నా అమ్మగారు. మీరు వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకి పంపించి నా కొట్టు తెరిపేయాలి అమ్మగారు. ఏయ్, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నీ చిల్లర కేసు వాదించే లాయర్లా కనిపిస్తున్నానా? ఎవరు చూడలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీ ఎక్కడైనా ఈ సమోసా బుట్టతో కనిపించి కేసు గీసు అన్నావో నిన్ను చంపేస్తాను. అమ్మగారు, అమ్మగారు కాదనకండి అమ్మగారు, మీ కాలు పట్టుకుంటాను అమ్మగారు. నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరు అమ్మగారు. మా అమ్మ నేను తప్ప మాకు ఎవరు లేరు అమ్మగారు. మా అమ్మేమో నాకు పెళ్లి చేయాలంటా ఉంది. మరి ఆ కొట్లు లేకపోతే సంబంధాలు ఏది రావట్లేదు లాయరమ్మా. పైసా కట్నం కూడా వద్దమ్మా. అయినా పిల్లని ఎవరు ఇవ్వటం లేదు. మీరే ఆ కొట్టి తెరిపించి నాకు పెళ్ళయ్యేలా చూడండి లాయరమ్మా. పెళ్లిళ్ళు చేయడానికి నేను లాయర్ని అనుకున్నావా? పెళ్లిళ్ళ బ్రోకర్ని అనుకున్నావా? లాయరమ్మ గారు, లాయరమ్మ గారు. ఏయ్, ఇంకొక క్షణం ఇక్కడున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా. క్రిమినల్ కేసులు వాదించే క్రిమినల్ లాయర్కి ఇలాంటి పనికి మన కేసులు కూడా వస్తున్నాయి. పైసా కట్నం కూడా వద్దమ్మా. పైసా కట్నం కూడా అడగలేదంటే ఇంతకన్నా దరిద్రపు కొట్టు సంబంధం ఇంకొకటి ఉండదు. ఆ కుట్టు మిషన్ కి ఈ సంబంధం అయితేనే కరెక్ట్. ఏ సమోసా ఇలా నన్నా లాయరమ్మ గారు? నేనే రా. వస్తున్నానమ్మ గారు, వస్తున్నా. నీ కొట్టు తెరిపిస్తాను, నీ పెళ్లి కూడా చేస్తాను. నిజమా లాయరమ్మ గారు? అయితే ఇప్పుడే వెళ్ళి మా అమ్మకి చెప్తా. ఆగాగాగాగు. నీ పేరేంటి? శంకరయ్య లాయరమ్మ. మీ ఇల్లు ఎక్కడా? ఆ పక్క వీధిలో కొట్టు శంకరయ్య అంటే ఎవరైనా చెప్తారు లాయరమ్మ. సరే, రేపు నేనే నీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. అలాగే లాయరమ్మ గారు.
సంబంధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కానివ్వకూడదు. ఆ కాస్ట్లీ కారు కుర్రాడు ధరణి లైఫ్లో నుంచి కట్. ఎస్. ఎప్పుడు ఇక్కడే ఉంటానని చెప్పిందే. ఏమో నిన్నటి నుంచి రానని చెప్పింది. ఇదే నా షాపు, ఎప్పుడు ఇక్కడే ఉంటానంది. కానీ ఆ ముసలోడు ఇంక రాదని చెప్తాడేంటి? నేను అమ్మని తీసుకొచ్చి బుద్ధి చెప్తానన్నాను కదా, అందుకే రావడం మానేసిందా? మిమ్మల్ని ఎందుకు కుట్టమన్నానో తెలుసా? ప్రతి పని విలువైందే, ప్రతి మనిషి గొప్పవాడే అని చెప్పడం కోసం. ఈసారి ఎవరితోనైనా గొడవ పడితే వాళ్ళకి మనకి తెలియని విషయం ఏదో ఒకటి తెలుసుంటుంది. అమ్మో, నాకెన్ని క్లాసులు పీకింది. నేను ఊరికే వదిలేస్తానా? ఎలాగైనా ఎక్కడుందో తెలుసుకుని అమ్మని తీసుకెళ్ళి బాగా బుద్ధి చెప్పాలి. వదిలిపెట్టకూడదు, అస్సలు వదిలిపెట్టకూడదు. ఈ తిక్కలోడు ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు వీణ్ణి కెలికిన ప్రమాదమే, అలాగని వదిలేసిన ప్రమాదమే. ఇంటి మీద ఎలాగూ నాకు అధికారం లేదు. ఏదో కాంట్రాక్ట్ తీసుకుని పని మొదలెడదామంటే మొన్న ఆడిటర్ వచ్చి పుల్లలు పెట్టి వెళ్ళాడు. ఇక మిగిలింది వీడొక్కడే. వీణ్ణి రెచ్చగొట్టి తొందరగా కంపెనీ పెట్టించాలి. ఆదిత్య, ఏం చేస్తున్నావు నాన్నా? ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఏది, ఆ షర్టు కుట్టించిన అమ్మాయి గురించేనా? అవును. ఏంటి ఆదిత్య, నువ్వేదో కంపెనీ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతావని నేనెదురు చూస్తుంటే నువ్వేమో ఆ అమ్మాయి కోసమే ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు. నేనేం టైం వేస్ట్ చేయడం లేదు. ఆ అమ్మాయి నాకు బుద్ధి చెప్పింది, నేను ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి, అంతే. అయినా నేను కంపెనీ పెడతానని నువ్వెదురు చూడడం ఏంటి? నేనేం నీకోసం కంపెనీ పెట్టడం లేదు, నాకు పెట్టాలనిపిస్తుంది కాబట్టి పెడుతున్నాను. పుట్టలన్నీ ఎప్పుడు చీమలే కడతాయిరా, ఆ తర్వాతే మెల్లగా పావులు అందులోకి దూరతాయి. నాకు ఏకాగ్రత లేదంటుందా? నాకు కోపం తప్ప ఏమీ రాదంటుందా? అందుకే కంపెనీ పెట్టాలి. అందులోనే ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. అప్పుడు ఆ అమ్మాయికి నేనంటే ఏంటో తెలుస్తుంది. నేను చెప్పేది కూడా అదే నాన్నా. ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలంటే కంపెనీ పెట్టాలి కదా. కానీ ఇంతవరకు నువ్వు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడే వెళ్ళి అమ్మని అడుగుతానుండు. అమ్మా, 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 అమ్మా. ఏనన్నా? అమ్మా, నా కంపెనీ పెడతా అన్నారు కదా, ఇంకా ఇంతవరకు పెట్టలేదేంటి? అన్నయ్య అదే పనిలో ఉన్నాడు నాన్న. దేనికైనా టైం పడుతుంది కదా, కొంచెం ఓపిక పట్టాలి. మరి నాకు బోర్ కొడుతుందమ్మా, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి కదా, లేకపోతే నాకేమీ రాదని అంటారు. నా బంగారు తండ్రికి రాదనే వారెవరు నాన్నా? అలా ఎవరైనా అంటే కంపెనీ పెడతావు కదా, అప్పుడు వాళ్లే నోరు మూసుకుంటారు. మంచి ముహూర్తం చూసి కంపెనీ మొదలు పెడదాం, సరేనా? సరే అమ్మా. ఎంత పిచ్చిలో ఉన్నా అమ్మ మాట మాత్రం కాదండో. కంపెనీ పెట్టాక వీణ్ణి అమ్మ దారి నుంచి నా దారిలోకి తెచ్చుకోవాలి.
నిన్నొచ్చిన ఆ 3 లక్షల సంబంధం ఏదో బాగున్నట్టుంది గోదారి. రైల్వే ఉద్యోగం, డబ్బు కడితే పర్మనెంట్ అయిపోతుంది అంటున్నారు. అయిపోతే ఇక అమ్మాయి బతుకు డోకానే ఉండదు గోదారి. అందుకే పొద్దున్నుంచి చాలా మందిని కలిసి డబ్బుల కోసం అడిగాను గోదారి. ఎక్కడా పైసా పుట్టలేదు.